నమస్కారం ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ఇంతమంది సబ్స్క్రైబర్స్, యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? న్యూస్ ఛానల్స్ కన్నా సోషల్ మీడియాలో వ్యూవర్స్ ఎక్కువ ఎందుకున్నారు, పెరుగుతూ ఎందుకున్నారు? అసలు ప్రజలు ఏమి వినాలని కోరుకుంటున్నారు? అంటే ప్రజలు ఏమి వినాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళు కోరుకునేది వినబడటం లేదు అని అర్థం. ఇప్పుడు నా ఛానల్కి సబ్స్క్రైబర్స్, మెంబర్స్ చూస్తే వాళ్ళు ఏ విషయం వినాలనుకుంటున్నారో అలాంటి విషయాలే చెప్పాలి. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. అంటే జనాలు వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో అదే వాళ్లకు వినిపించాలి. కానీ జనాలు నేను ఏమి కోరుకుంటున్నానో అది నేను వినిపిస్తా అంటలేరు. వాళ్ళ కోరిక అంటే వాళ్ళు ఏమి వినాలనుకుంటున్నారో అదే వినాలనుకుంటున్నారు. వాళ్ళ నోటితో అదే చెప్పొచ్చు కదా. ఐదర్ చెప్పే ధైర్యం లేదు, లేదా ఆ రిస్క్ తీసుకోరు, లేదా మాట్లాడే నైపుణ్యం లేదు. చాలా బాగా ఆలోచించగలరు, కానీ వ్యక్తపరచటంలో సంకోచిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నా మాతృభాష కన్నడ. నేను ఒక తెలుగు ఛానల్ నడిపిస్తున్నా. నేను ప్రతి ఒక్క వీడియో మినిమం అర్ధగంట నుంచి 45 నిమిషాలు, ఒక గంట వరకు కూడా కంటిన్యూస్గా వితౌట్ కట్స్ నేను రికార్డ్ చేస్తాను. చాలామంది వ్యక్తిగత భావనలు, అంటే నేను ఎట్లా మాట్లాడతా అది తొందరగా మాట్లాడాలి అంటే నా అభిప్రాయం చెప్పటం కూడా వాళ్ళ స్పీడ్తోనే కావాలి. అంటే విడ్డూరం మీద విడ్డూరం. ఫస్ట్ వాళ్ళకి నచ్చిన విషయం చెప్పాలి, రెండోది వాళ్ళ స్పీడ్తోని చెప్పాలి. సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అని ముఖ్యం కాదు, నీవు ఆ సబ్జెక్ట్ని ఎంత తొందరగా చెప్తావు, ఎంత తొందరగా ముగిస్తావు. అంటే వినే ఓపిక కూడా లేదు. కానీ అందరికీ మార్పు కావాలి. ఆ మార్పు జరుగుతుందని వేరే వాళ్ళ నోటి నుంచి వినాలి. అది మార్పు జరిగినా జరగకపోయినా వాళ్ళ మనసును శాంతపరచడానికి ఎవడో వచ్చి సొసైటీలో మార్పు జరుగుతుంది, నీవు భయపడకు అని చెప్పాలి. అంటే వింటుంటేనే విచిత్రంగా ఉంది, కానీ 98% మంది కోరుకునేది ఇదే.
వాళ్ళు మనసులో అనుకుంటున్న మార్పులు సొసైటీలో ఆటోమేటిక్గా జరిగిపోవాలి. సొసైటీ అంటే మీలాంటి వాళ్ళే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కలిస్తే సొసైటీ. అంటే మన దగ్గర వినేవాళ్లే ఎక్కువ, మాట్లాడేవాళ్ళు తక్కువ. లేకపోతే మీ కర్మేంది, నాలాంటి కన్నడిగా వచ్చి ఒక తెలుగు ఛానల్ నడిపించి దాదాపు 17,000 మంది సబ్స్క్రైబర్స్ని అంటే పొంది సక్సెస్ఫుల్గా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ నడిపించడం ఏంటి? అంటే మా అమ్మ వాళ్ళు ఇక్కడనే నిజాం ఏరియాలో పుట్టారు, వాళ్ళు ఇక్కడే పెరిగారు, ఎడ్యుకేషన్ అయిపోయింది. నాకు తెలుగు దాదాపుగా తెలుసు. నేను ఇంగ్లీష్ మీడియం చదివినా, నా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అయినా, మా ఫ్రెండ్స్ దాదాపు అందరూ హిందీ మాట్లాడినా నేను అనర్గళంగా తెలుగు మాట్లాడగలను, క్లిష్టమైన పదాలను పలకగలను, దాని అర్థం మీకు అందరికీ విడమరిచి చెప్పే సామర్థ్యం నాలో ఉంది. మనం గమనిస్తే మార్పు కోసం, నేను మారడానికి నీ మాట వినాలా? ఇది ఒక క్రిటికల్ క్వశ్చన్. సమాజంలో మార్పు రావాలి అంటే నేను వేరే వాడి మాట వినాలా? అంటే ఇన్స్పైరింగ్ స్పీచెస్, ఇన్స్పైరింగ్ మెన్, ఇన్స్పిరేషన్. ఫస్ట్ మార్పు అవసరమా? ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. నేను అంటే నాలో మార్పు అవసరమా? నేను మారేది లేకపోతే, అంటే ఆకాంక్ష లేకపోతే, నేను ఈ సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, అంటే నా బ్రెయిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు నేను వినాలా? అంటే చాలా మంది ఏమంటారంటే నాకు సమాచారం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ సమాచారం మీ బతుకు తెరువుకు ముడి సరుకుగా మారనుందా? అంటే సమాచారం వల్ల మీరేమన్నా లబ్ధి పొందుతున్నారా? మీకు ఆ సమాచారం వల్ల డైరెక్ట్గా లాభం లేకపోతే ఆ సమాచారం తీసుకొని మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు చాలా మంది నేను ఏదైనా టాపిక్ ఎత్తంగానే దానిపై ఎక్స్పర్ట్స్ లాగా కమెంట్స్ చేస్తారు. నేనేమంటా అంటే నా ఛానల్కి వచ్చి కమెంట్ చేసే బదులు మీరు ఎక్స్పర్ట్ అయితే, మీకు అంత సబ్జెక్ట్ అండర్స్టాండ్ అయితే, మీకు ఛానల్ ఉంటుంది కదా, కమెంట్ పెడతారు కదా, ఆ ఛానల్నే మీరు మాధ్యమంగా యూజ్ చేసుకొని మీ భావం వ్యక్తం చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నాలంటోడే, మీ భాష కాదు నాది, నా మాతృభాష కన్నడ. నేను తెలుగులో వచ్చి మీకు సబ్జెక్టు నేను చెప్తున్నానంటే మీ భాషలో మీరు ఈజీగా నిష్ణార్థులు కదా మీరంతా. మరి చెప్పొచ్చు కదా. అంటే కొంతమందికి మాట్లాడడానికి రాదు. ఎట్లనే మన దగ్గర కట్స్ వేల కట్లు చేయొచ్చు కదా. ఒక 10 నిమిషాల వీడియోకి కూడా 100 కట్లు ఉంటాయి. నేను చాలా మంది సోషల్ మీడియా చూస్తా, అసలు వాడికి టాలెంట్ ఉందా లేదా మనకు అర్థం కాదు. నేను ఒక్కసారి మైక్ పట్టుకొని ఇది ఆన్ చేసిన అంటే పవర్ పోతే మాత్రమే నేను పాజ్ చేస్తా, లేకపోతే మాట్లాడుతూనే ఉంటాను. అంటే సబ్జెక్ట్ మీద ఆలోచించి పట్టు వచ్చినాక ఒక వీడియో రికార్డ్ చేస్తా. అంటే ఆ సబ్జెక్టు నాకు తెలిసి ఉండాలి, అయితేనే మాట్లాడతా. అయితే మనిషి
మార్పు కోసం వేరే వాళ్ళ మాట వినాలా? అసలు వేరే వాళ్ళ మాట వింటే నీలో మార్పు వస్తుందని ఫస్ట్ నీవు అగ్రి అవుతున్నావా? వేరే వాళ్ళ మాటలు వింటే నాలో చైతన్యం కలుగుతుంది అని అనుకుంటున్నావా? మొదటి ప్రశ్న ఏమంటే నీలో చైతన్యం అసలు ఉండడానికి ఒక గూడు ఉందా? అంటే చైతన్యం కలగడానికి నీ దగ్గర ఆ స్థానం ఉందా? ఆ వెసులుబాటు ఉందా? చైతన్యము కలగాలి అని నీవు కోరుకుంటున్నావంటే అట్ ప్రజెంట్ నీలో ఆ చైతన్యం లేదు అనుకుంటున్నావు. కరెక్టా? నీవు చైతన్యవంతుడి కావాలి అనుకుంటున్నావు అంటే అట్ ప్రజెంట్ నీలో చైతన్యం లేదు అని నీవే అగ్రి చేస్తున్నావు. ఎట్లా డిసైడ్ అయినావు నీ దగ్గర చైతన్యం లేదు? నేను ఇన్స్పైరింగ్ స్పీచెస్ వినాలి. మీరు ఎప్పుడు గమనించండి, వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆయన చెప్పే మాటలు ఇంక్లూడింగ్ నా మాటలు ఫస్ట్ నా స్వార్థాన్ని సాటిస్ఫై చేసినాకనే నేను ఇతరులకు చెప్తాను. ఆయన ఎవరైనా కానివ్వండి, అబ్దుల్ కలాం కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, ఎవరండి అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ స్వార్థాన్ని అంటే వాళ్ళ నాలెడ్జ్ని సాటిస్ఫై చేసినాక వాళ్లకు కరెక్ట్ అనిపిస్తే అది మీ వరకు చేరుతుంది. ఏమనిపిస్తే? వాళ్లకు కరెక్ట్ అనిపిస్తే. ఈ ఇన్స్పైరింగ్ స్పీచెస్ అనే దాంట్లో ఇదే ప్రాబ్లం ఉంది. వాళ్లకు మంచిగా అనిపిస్తే కానీ మీకు చెప్పరు. అంటే ఇన్స్పిరేషన్ అనేది ఒక పెద్ద డిసీజ్ లాంటిది. ఆ చెప్పే వ్యక్తికి అది నచ్చాలి, అప్పుడే మీకు చెప్తాడు. లక్షలాది మందికి అదే కావాలి. ఎదుటి మనిషికి నచ్చింది మీకు చెప్పాలి. అది మీకు నచ్చుతుందా లేదా ఆయన పట్టించుకోడు. ఇప్పుడు నా వీడియోస్ లాగా నేనేం చెప్పాలంటే అది చెప్పేస్తాను. కింద కమెంట్స్ వస్తుంటాడు, నీకేం తెలియదు, స్లోగా చెప్తావు, నీవెవరు చెప్పేటోడివి, ఏమో చెప్తుంటారు. కానీ నేనేం చేస్తా, నాకు ఇష్టం వచ్చింది చెప్తా, వీడియో కట్ చేస్తా, లోడ్ చేస్తా, ఇచ్చేస్తా. అంటే మీ మీ భావనలతో నా భావన ఏకీభవించదు. నా భావన మీ భావనతో ఏకీభవించదు. భావననే ఏకీభవించనప్పుడు నేను మిమ్మల్ని ఇన్స్పైర్ ఎట్లా చేస్తా? ఇన్స్పైర్ కావడానికి చైతన్యవంతుడై ఉండాలి. చాలా డిఫికల్ట్ ఇవన్నీ, అంత ఈజీ కథలు కావు. ఫస్ట్ నేను మారాలా? ప్రశ్న. నీవెందుకు మారాలనుకుంటున్నావు? రెండో ప్రశ్న. నీవు మారాలనుకుంటున్నావంటే నీతోని నీకు సాటిస్ఫాక్షన్ లేదు. కరెక్టా? అంటే నీలో ఏదో ప్రాబ్లం ఉందని నీవే గ్రహించావు. ఆ ప్రాబ్లము వేరే వాడి మాటలతో నీవు సరిదిద్దుకుంటావా? ఆ మాటలు సరిదిద్దుకునేలా ఉంటాయా? నీవేమి కోరుకుంటున్నావు? నీలో మార్పు. ఆ మార్పు వేరే వాడి వీడియోలు విని, వేరే వాడి మాటలు విని నీవు మారదలుచుకున్నావా? అసలు మార్పు అవసరమా? మార్పు అంటే నీది నీవుగా ఉండకూడదు. మార్పు అంటే నీ సహజ గుణం. నీ సహజ గుణం నీకు నచ్చలేదు. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ సమాజంలో ఘర్షణలు జరిగేది ఎప్పుడంటే
మార్పు కోరుకున్నా జరగకపోతే, గమనించండి, నేను చాలా క్రిటికల్ చెప్తున్నా. సమాజంలో ఘర్షణలు ఎప్పుడు జరుగుతాయంటే, తాను కోరుకున్న మార్పు సమాజంలో జరగకపోతే ఘర్షణలు స్టార్ట్ అవుతాయి. బలమైన వాడు కొట్టడం స్టార్ట్ చేస్తాడు, నోటి చాకచక్యం ఉన్నవాడు తిట్టడం స్టార్ట్ చేస్తాడు, గొడవలు పెట్టిస్తాడు, విభేదాలు సృష్టిస్తాడు. డబ్బున్నవాడు డబ్బు వెదజల్లి తమ వైపు తిప్పుకుంటాడు. అంటే ఎవరికి ఏ శక్తి ఉంటుందో ఆ శక్తిని ఉపయోగించి సమాజంలో మార్పు తేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రశ్న ఏమంటే, నీవు మారడానికి ఎందుకు పూనుకున్నావు? నీవంత తప్పేం చేశావు? నీలో అన్ని తప్పులున్నాయా? నీవు ఏ అనే వ్యక్తివి, నీ పుట్టుకతో కొన్ని గుణాలున్నాయి, నీ పుట్టుకతో ఒక శరీరం వచ్చింది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల నీకు కొన్ని సంస్కారాలు వచ్చాయి. అది మారాలి అని నీవెందుకు అనుకుంటున్నావు? అవి తప్పు అని నీవు భావిస్తున్నావా? నీ పుట్టుక తప్ప అన్ని మార్చొచ్చు అని నీవు అనుకుంటున్నావు, అని నీవు భావిస్తున్నావు. అనుకుంటున్నావు కాదు, నీవు భావిస్తున్నావు. అనుకోవటము భావన వేరే వేరే. నీ పుట్టుక తప్ప నీవన్నీ మార్చుకోగలను అనుకుంటున్నావా? అయితే అది తప్పే. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పెద్దవాడివైనా, నీ సంస్కారం ఎక్కడో అక్కడ బయటపడుతుంది. మరి ఈ సంస్కారాన్ని సంస్కరించుకోలేమా? సంస్కరించుకోవచ్చు, కానీ అదంతా ఉట్టి నాటకమే. నీ అసలు తత్వాన్ని దాచిపెట్టి సమాజం కోసం నువ్వు చేసే డ్రామా మాత్రమే. అది ఎంత బలిష్టంగా ఉండాలి ఆ డ్రామా అంటే, జీవితాంతం నీవేమో వేరే వాడికి తెలియకూడదు. దాన్ని మనము సంస్కారంలో మార్పులు అనుకుంటాం, కానీ అది సంస్కారం దాచిపెట్టే డ్రామా. మనం సమాజంలో చూస్తుంటాం, కోట్లు సంపాదించి కార్లు కొనుక్కున్న వాడిలో ఆ సంస్కారహీనత హీనంగా మారుతుంది. డబ్బు లేకముందు సంస్కారం ఓకేగా ఉంటుంది, డబ్బు వచ్చినాక ఆ సంస్కారహీనత చాలా పెరిగిపోతుంది. సంస్కారం లేకపోవటము ప్లస్ డబ్బు రెండు కలిస్తే అంటే అహంకారము, సంస్కారం లేకపోవటం. డబ్బు రావటం వల్ల రెండే అడిషనల్ అవుతాయి. ఒకటేమో ఫస్ట్ తప్పు, సంస్కారం లేదు. అది నీవు కోరుకున్నా నీ జీవితంలో వచ్చేసింది. రెండవది డబ్బు. ఆ డబ్బు నీది కాదు, అనుకోకుండానో అనుకోనో నీ జీవితంలో వచ్చింది. దానివల్ల ఏమైంది? నీ కుసంస్కారం డబల్ అయిపోయింది. నీవేమనుకుంటున్నావు? డబ్బు వల్ల ప్రజల్లో నా పట్ల సానుకూల భావన ఉంది అనుకుంటున్నావు. కాదు. ఆ సానుకూల భావన ఉన్నట్టు వాళ్ళు నటిస్తున్నారు. నీవెట్లా సంస్కారం ఉన్నట్టు నటిస్తున్నావో వాళ్ళు కూడా నీ పట్ల సానుకూల భావన ఉన్నట్టు నటిస్తున్నారు. వాళ్లకు నీ పట్ల సానుకూల భావన లేదు. మార్పు చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. అందరూ ఏకతాటిపై రావాలి, దాన్నే సంస్కరించుట అని అనుకుంటారు. జన్మలో అందరూ ఏకతాటిపై రాలేరు, ఇది నిజం. నీవు కోరుకున్న మార్పు నీతోనే జరగదు, ఇది నిజం.
నీవు కోరుకుంటున్న మార్పు సమాజంలో జరగదు. ఇది నిజం. అంటే ఓవరాల్ నిన్ను నీవు మార్చుకోవడమే పెద్ద సమస్య. ఇంకా సమాజాన్ని మార్చడానికి పోవడం అది అసాధ్యమైన గోల్. అయితే ఫస్ట్ మనం మారాల. మారితే మనకేం లాభం? చాలా మంది స్వార్థంగా ఆలోచించొద్దండి, సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలి అంట. అది సాధ్యం కాదండి. ఫస్ట్ స్వార్థం ఉండాలి. మార్పులో అంటే స్వార్థం ఉండాలి. ఏం స్వార్థం ఉండాలి అంటే మనం మారాలి. ఎందుకు మారాలి? ఎప్పుడు మారాలి? ఎవరి కోసం మారాలి? అసలు మారే అవసరం ఉందా? మారటం వల్ల నేనుగా ఉంటానా? నేనుగా ఉండనా? జీవితంలో నీవుగా ఉండటం ముఖ్యం. సమాజంలో నేనుగా ఉండటం ముఖ్యం. మార్పు వల్ల నేనుగా లేకుండా మారిపోవడం అది అంత మంచిది కాదు. నీవుగా ఉండటమే నీ కర్మ ఫలితం. చాలా మంది భగవద్గీత అవి చదివి కృష్ణుడు శంఖం ఊతుంటే అర్జునుడు ఇట్లా అంటే ఇవన్నీ డైలాగ్స్ ఉంటారు. అవన్నీ కాదు. నీవుగా ఉండటం కర్మ ఫలితం. కర్మ ఫలాలను నీవు యాక్సెప్ట్ చేయకుండా నేను మారాలి అని ఎంత ప్రయత్నం చేసినా నీవు మారాలి అనుకుంటున్నావు. ఏ బేసిస్ పై మారాలి అనుకుంటున్నావు? ఎవరి కోసం మారాలనుకుంటున్నావు? తప్పులను సరిదిద్దుకోవటం ఒక వంతైతే, నా స్వభావానికి విరుద్ధంగా మార్పు చెందటం అన్యాయం. నీలోని చెడును మార్చుకోవటం, నీలోని తప్పులను సరిదిద్దుకోవటం మంచిది. కానీ నీ ప్రకృతి సిద్ధ నీ స్వభావాన్ని మార్చుకోవటం అన్యాయం. ఇప్పుడు చాలా మంది నన్ను మీరు ఇట్లున్నారు, మీరు అట్లా చేయొద్దా, మీరు ఇట్లా చేయొద్దా అంటుంటారు. నథింగ్ డూయింగ్. నా స్వభావము ఖచ్చితంగా నా స్వభావము, నా పర్సనల్ థింగ్. అది నేను మార్చుకుంటే డ్రామా చేసినట్టు. ఇక డ్రామా చేసేటోడు యూట్యూబ్లు చేసి 10 మందిని ఏమి ఇన్స్పైర్ చేస్తాడు కదా. నా మార్పుకు ఒక బలమైన కారణం ఉండాలి. నా మార్పు వల్ల సమాజానికైనా యూస్ఫుల్ కావాలి. ఫస్ట్ నన్ను నేను సంస్కరించుకొని నన్ను నేను బలపరుచుకుంటే కానీ సమాజం వైపు చూడలేను. కనుక నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఒకటి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కడు సహజ సిద్ధంగా దొరికిన వాటిని రిజెక్ట్ చేయకండి. మీ జీన్స్, మీ పుట్టుక, మీ కులాలు, మీ భావనలు, మీ సంస్కారాలు అన్నీ ఒక రీజన్ అయి, అంటే మీ కర్మ ఫలాలై ఈ జన్మలో మీకు దాపరిచ్చాయి. కరెక్టే కదా. ఇప్పుడు మేము బ్రాహ్మణ్ అయినా మాకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాం. అది కర్మ ఫలమే. ఈ జన్మకు నీవు ఇట్లనే చావు అని ఒక బ్రాహ్మణ్గా పుట్టించుంటాడు దేవుడు. అది పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ కాదు బ్రాహ్మణ్గా పుట్టడం. ప్రతి ఒక్కటి కంట్రోల్ ఉండాలి. ప్రతి ఒక్కటి కంట్రోల్లో ఉండాలి. విచ్చలవిడిగా పోరాదు. ఇప్పుడు నేను కూచిపూడి నేర్చుకున్నా. ఇప్పుడు ఈ కూచిపూడి డ్యాన్స్ చేద్దాం అనిపిస్తుంది. కానీ నా ఛానల్లో నా ఇమేజ్కి
నాకు వచ్చిన ఆర్ట్కు ఏమైనా ప్రదర్శించే సందర్భము రాదు, నేను ప్రదర్శించను లేను. ఇంత విచిత్రం, ఎంత కఠినంగా ఉంటుంది చూడండి. నాకు కూచిపూడి కొద్ది కొద్ది వచ్చు, అంటే నేను ఏదో 7th 8th క్లాస్లో అట్లా నేర్చుకున్నా. అది నేను ఇప్పుడు ప్రదర్శిస్తే ఎంత విచిత్రంగా ఉంటుంది. అది నా బాడీ టైప్కి అంత మొత్తం చేంజ్ అయిపోయింది నా బాడీ. ఇప్పుడు నేను కూచిపూడి నృత్యం చేస్తే మీరంతా చూసి నవ్వుతారు. అంటే కూచిపూడి నృత్యం అన్నది ఇప్పుడు నాకు అసహజం. నేను కూచిపూడి నృత్యం చేసి అందరినీ ఎలాగో సబ్స్క్రైబర్స్ వాళ్ళ దగ్గర అంతా నేను మెప్పు పొందుతా అంటే పొందలేను, నవ్వుతారు జనాలు. నేను అడ్డగోలుగా 6 ఫీట్లు పెరిగి బట్టతల పెట్టుకొని డ్యాన్స్ చేస్తే వస్తే నాకు డ్యాన్స్ వస్తుంది, కానీ చేయలేను నేను. అసహ్యంగా ఉంటుంది ఇప్పుడు చేస్తే. 50 ఏళ్ళకు సడన్గా కూచిపూడి నృత్యం చేయటం ఏంటి కదా. అంటే మన భావాలు అణిచివేసుకొని సొసైటీ కోసం అలాగే బతికేయాలి, ఇమేజ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను జోక్స్ చేస్తే కొంతమంది నచ్చదు, కానీ నేను మేలుకొంటే ఒక 15 గంటలు మేలుకొంటే నేను ఆల్మోస్ట్ ఆల్ 10 గంటలు జోక్ వేయగలను. జోక్స్, ఇట్లాంటి జోక్స్ అంటే మళ్ళీ ఇంకా మీరు పరేషాన్ అయిపోవాలి. కానీ ఆ సందర్భం రాదు, నేను వేయలేను. ఎందుకంటే సబ్జెక్ట్ వేరే, నా ఛానల్ వేరే. నేను జోక్ వేద్దామన్నా ఎవరు లేరు ఇప్పుడు. అంటే ఆ జోక్ వేసే సర్కిల్ లేదు. కాబట్టి నేను నా పరిధిలో నేను సంస్కరింపబడి ఇలాగే ఉండిపోవాలి. ఇది నా కర్మ, ఇది నా కర్మ యొక్క ఫలితం, నేను అనుభవిస్తున్నా. ఒక బ్రాహ్మణ్గా పుట్టడం కూడా కర్మ యొక్క ఫలితమే. అది పెద్ద గ్రేట్ ఇది కాదు. ఇప్పుడు వర్స్ట్ పొజిషన్ ఇప్పుడు సొసైటీలో ఒక బ్రాహ్మణ్గా ఉండడం, కట్టుబాట్లు, నానా బీభత్సం, ఏదైనా చేయకపోతే విమర్శలు. నువ్వు బ్రాహ్మణ్వేనా? ఎవడు బ్రాహ్మణ అయితే అయ్యగారులు అన్న కాళ్ళు మొక్కిపోతుర్రు ఎవడన్నా? మా బాబు కూడా చెప్తా, మా బాబుకు ఒక 20-30 స్తోత్రాలు వచ్చు. అనర్గళంగా మెమరీ పవర్తో మొత్తం అప్పచెప్పేస్తాడు. మా బాబు చిన్న ఉన్నప్పుడు వీడియోలు ఉన్నాయి, అవి ఇప్పుడు వర్క్ అయితే లేవో తెలియదు, కానీ వేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది పిల్లలు చిన్నవి ఏమైనా చేస్తేనే వీడియో చేస్తున్నారు వాటర్. అసలు మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఏమేమి చేస్తుండే, ఎట్లా చెప్తుండే మంత్రాలు, స్తోత్రాలు. వాడేమో జుట్టున్న బ్రాహ్మిన్స్ కాదు, మేమంతా బిజినెస్ క్లాస్ బ్రాహ్మిన్స్. బిజినెస్ క్లాస్ బ్రాహ్మిన్స్ మేము పౌరాయితం చేయం. కానీ సహజ సిద్ధంగా మాకు మంత్రాలు అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది మా బాబుకైతే ఇంకా ఎక్కువ కొద్దిగా. కానీ వాడేం పెద్ద సీరియస్గా తీసుకోడు. వానికి అనర్గళంగా వచ్చేస్తే చెప్పేస్తాడు, టకటకటకటగా చెప్పేస్తాడు, అయిపోయింది. వాడు నేర్చేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు కాలేజీకి పోతున్నాడు, నార్మల్గా ఉంటాడు వాడు. పెద్ద భక్తి ఉన్నట్టు మేమేం చాటుకోము. మాకు దేవుణ్ణి మెప్పించే గుణం లేదు. దేవుడు ఎంత ఇచ్చిండు అయిపోయింది. ఇక మనమేమైనా కృషి చేసేది ఉంటే చేయాలి. అది తప్ప ఇంకా దేవుణ్ణి మెప్పించుకుంటా, ఎంట పడుకుంటా, ఆయనను సతాయించడానికి చాలా మంది, కోట్ల మంది ఉన్నారు. ఎంత ఇచ్చినా తక్కువనే. కనుక అసలు మార్పు మనలో రావాలా? ఎందుకు రావాలి? వస్తే ఆ మార్పుతో మనం ఏమైనా పీకుతావా? ఆ మార్పుతో మనం ఇప్పుడు ఏమైనా పీకగలమా? పీకేది ఉంటే మార్చుకోవాలి, లేకపోతే అనవసరంగా తమను తాము మార్చుకునే ప్రయత్నం చేయకండి. చాలా మంది నాన్ వెజ్ తినేటోళ్ళు వెజిటేరియన్ తినడానికి
వెజిటేరియన్స్ కావడానికి ట్రై చేస్తారు. తప్పండి, అది తప్పు. మీరు నాన్ వెజ్ తినడానికే, అనుభవించడానికే, ఎంజాయ్ చేయడానికే పుట్టినరు. తినండి. నేను సిగరెట్ తాగడానికి పుట్టినరా అన్నాను. సిగరెట్ అసహజం, నాన్ వెజ్ సహజం. సిగరెట్ అసహజం, మందు అసహజం, నాన్ వెజ్ సహజం. బతకడానికి, పోషణ కోసం మీకు నాన్ వెజ్ కావాలి. మీ ఆ అదృష్టం చేసుకొని పుట్టినరు. మీరు తప్పకుండా నాన్ వెజ్ తినాలి. తప్పేం లేదు, తప్పేం లేదు. సిగరెట్ తాగడానికి మీరు పుట్టలేదు, మందు తాగడానికి మీరు పుట్టలేదు. అది రెండో అసహజం, అసహజం. నేను చెప్పేదేమంటే, మీ సహజ గుణాలు, మీ ప్రకృతి మీకు వరం. మీలా లేకపోతే ఈ సమాజం ఉండదు. ఎందుకంటే సమాజం అంటే విభిన్న సంస్కృతులు, విభిన్న గుణాలు, విభిన్న తరగతుల వాళ్ళు ఉంటేనే సమాజంలో ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అందరూ ఒకరిలాగే కావాలి అనుకోవడము అది మన మూర్ఖత్వము. అలాంటి అంటే చేంజెస్ మనలో రానక్కర్లేదు. మనలోని చెడు సంస్కరింప చేసుకోవడానికి మనలోని మార్పు రావాలి. ఆ చెడు మీరనుకుంటే తప్ప, ఎవడో పక్కోడు అనుకుంటే అది మార్పు చెందే అవసరం లేదు. ఇది కర్మ ఫలితము అనుభవించే జీవితం. కాబట్టి మనకు అందిన జీవితాన్ని మనము సాఫీగా గడపడానికి ట్రై చేయాలి. అంతేగాని ఆ మార్పు కోసం మన జీవితాన్ని అంకితం చేసే అవసరం లేదు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.